సర్వనాశనం అయిపోతావురా. నీకు సొంతమైన వాటి కోసం చేతులు చాచాడుకోకూడదమ్మా, తీసుకోవాలి. నీ పేరేంటి బా? కానీ ఏలడం అంటే ఏంటని, అన్నిటికన్నా ముఖ్యంగా అప్పటికే అక్కడ ఒకడు ఏలుతున్నాడని. గురునాథ్ ఈ సామ్రాజ్యాన్ని ఏలుతున్న రారాజు. గత 20 సంవత్సరాల రాక్షస చర్యలకు ఒక గుడి కడితే అందులో ఉండే విగ్రహం అతనిదే. నేను నీలాగే అనుకునేవాడిని. చాలా కష్టపడి నిజాయితీగా ఉంటే జీవితంలో ఎదుగుతామని. కానీ తర్వాతే అర్థమైంది, నిజాయితీగా ఉంటూ కష్టపడి పనిచేయడం అనేది డబ్బున్న వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కిందే ఉంచడానికి కనిపెట్టిన కనికట్టే సూత్రం అని. రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని అంటుకుంటున్న వేళ భూమి విలువ అంచెలంచెలుగా పెరిగి ప్రాణం విలువ కొంచెం కొంచెంగా తగ్గడం ఆరంభమైంది. గురునాథ్ ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలియదు, కానీ ఈ నగరంలో బార్ కల్చర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం అతనే. ఇంకా చెప్పాలంటే హింసని కూడా కళాత్మకంగా చేసేవాడు. కళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాళ్ల కింద ఉంచాలని నమ్మేవాడు. అలాంటి గురునాథ్ మాట పైన మరొక్క మాట ఉందంటే అది అతని భార్యదే. చారులత మాట మాత్రమే గురునాథ్ వింటాడు. చారులతకి ఆమె కొడుకు అమర్నాథే ప్రపంచం. అది మాత్రమే కాదు, ఆమెకున్న గౌరవం, గర్వం, సర్వస్వం అమర్నాథే. నేను తప్పుగా చూస్తున్నా అంటున్నావు, నువ్వు మాత్రం తేలిగ్గా తీసుకుంటున్నావు. ఎందుకు నన్ను నమ్మట్లేదు గురు? గురునాథ్ అధికారం మీద తమ్ముడికి ఆశ కలిగే లోపు అతని ప్రాణాల మీద ఆశ కలిగించి పంపించేసింది. నేను నమ్మలేదు. అయినా ఇక నువ్వు నాతో ఉండటం మంచిది కాదు. నచ్చిన చోటికి వెళ్ళిపో, ఏర్పాటు చేస్తా. అన్నమాట మీద గౌరవంతో అతను వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. చారులతే చంపించేసిందని అందరూ అనుకుంటూ ఉంటారు. అదంతా ఒక పుకారు. ఒకసారి బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడింది. అది తెలిసి చారులత ఆ అమ్మాయిని సజీవంగా కాల్చేసింది. అలా చాలా రోజుల వెతుకులాట తర్వాత ఒకరోజు వాడికి కావాల్సిందే వాడి కంటపడింది. వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. అవునా? సర్లే, నీకోసం నేను వాడిని చంపాననుకో, ఎక్కడ దిగాలో చెప్పు, దింపి వెళ్తా. ఒక చోట అనేది ఏం లేదు, ఇక్కడ దిగినా ఒకటే నాకు. నాతో వస్తావా? ఈయన బాగా చూసుకుంటాడు. నీతో వస్తే చూసుకోవాల్సింది కూడా నువ్వే. సామి, గురు, ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకో. అలాగే గురు. ఆ తర్వాత నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. అంతకు ముందు నా దగ్గర ఎంతో మంది పెరిగినా వాడు మాత్రమే నాకు దగ్గరయ్యాడు.
వాడెప్పుడూ గురునాథ్ కూడా దగ్గర వాళ్ళని అనుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాడికి ఆ అవకాశం వచ్చింది. నైజీరియా నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ వచ్చాయి. వాటిని దింపడానికి చాలా మంది ఆశపడ్డారు. కానీ గురునాథ్ అనుమతి లేకుండా డ్రగ్స్ దింపడానికి వాళ్ళెవ్వరికీ ధైర్యం లేదు. డాడ్, సౌత్ పోర్ట్లో కన్సైన్మెంట్ ఇరుక్కునుంది. ఆర్కేకి అక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మీతో ఒక మాట చెప్దామని. డాడ్, ఏముంది దాంట్లో? 300 కోట్ల సరుకు దింపామంటే 1 సంవత్సరం పాటు ఇండియా మొత్తం సప్లై చేయొచ్చు. గురునాథ్కి తెలియకుండా ఎలా చేసేది? ఒకవేళ తనకు తెలిసిందంటే చాలా రిస్క్ అవుతుంది. డాడ్, మీరు ఒప్పుకుంటే వెంటనే ప్లాన్ చేద్దాం డాడ్. నేను ఈ బిజినెస్లో దిగినప్పుడు నాతో పాటు పరిగెత్తే వాళ్ళు తక్కువలో తక్కువ 15 మంది ఉండేవాళ్ళు. అందులో 300 చచ్చారు. మిగిలిన వాళ్ళు జైల్లో ఉన్నారు. అంతేగా స్వామి? అంతే గురు. ఎవరికి అందనంత ఎత్తులో ఆగకుండా పరిగెడుతూ ఉన్నది నేను ఒక్కడిని మాత్రమే. ఎందుకో తెలుసా? నేనున్నానుగా గురు. ఎక్కడున్నావు? నేను నీ ముందు కోట కట్టుకుని కూర్చుంటే నువ్వు నా ముందు చేతులు కట్టుకుని నిల్చున్నావు. కారణం ఏంటో తెలుసా? ఏం చేయాలనే దానికన్నా ఏం చేయకూడదో నాకు తెలుసు, బాగా తెలుసు. గురునాథ్ని లేపేసి సరుకు దించుదాం. నువ్వు ఎంచుకున్న ఆయుధం ఎదుట వాడిని భయపెట్టాలి, నిన్ను కాదు. అర్థమైందా? అర్థమైంది డాడ్. ఈ న్యూస్ నాకు ముందే వచ్చింది. ఏం చేయాలో నాకు తెలుసు. లీవ్. అలాగే డాడ్. నువ్వు ఎవరో కుర్రాడి గురించి చెప్పావు. అదే గురు, కోర్టులో అడ్డం వచ్చాడు కదా ఆ పిల్లాడు. వాడా? తీసుకురా. ఏంటి తమ్ముడు, బాస్తో ఫస్ట్ టైమా? ఎదురు గొడవ జరు తుచ్చపోసుకోగా. రే, అదేంట్రా అది చిన్నపిల్లలకి వేస్తారే ఉచ్చపోస్తారని. అదే అన్న డైపరు. డైపర్ 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 వేసుకొచ్చావా? కోపం వస్తుందా? ఇదేమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకున్నావు రికమెండేషన్ రావడానికి? స్వామి చెప్పాడు కాబట్టి నేను తీసుకెళ్తున్నా. కారులోనే కూర్చోవాలి, బండి దిగకూడదు. అర్థమైందా?
గురునాథ్ ఫైనల్ టచ్ ఇవ్వనా? కాల్చద్దు కాల్చద్దు, అంత ఈజీగా చావకూడదు వీడు.